హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 9531 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటూ ఉన్నానండి. ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు అయితేను అందరికీ కూడా ముందుగా హ్యాపీ సండే. సో సండే రోజు అయితే ఇంకా మీతో ఒక వ్లాగ్ షేర్ చేసుకుందామని చెప్పి మీ ముందుకైతే వచ్చేసాను. సో ఇంకా ఇక్కడ నుంచి కూడా వ్లాగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్లీజ్ అందరూ కూడా చూసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అయితే మన ఛానల్లో వీడియోస్ని ఫాలో అవుతూనండి. సో వీడియోకి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి అయితే మన వీడియో అనేది రీచ్ అవుతుంది అండ్ అందరికీ కూడా నోటిఫికేషన్స్ వెళ్తాయి. సో మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసినట్లు అవుతుందన్నమాట. సో ప్లీజ్ ఇప్పుడు ఎలాగైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో ఇంకొంచెం సపోర్ట్ మీరు ఎక్కువగా ఇస్తారని చెప్పేసి అయితే కోరుకుంటూ ఉన్నాను. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి మార్నింగ్ అయితే ఇంకా కొంచెం బూస్ట్ కావాలని చెప్పింది మా అమ్మాయి, అంటే చిన్న అమ్మాయి అడిగిందనమాట. సో అందుకని చెప్పేసి, అంటే నిద్ర లేవగానే వాళ్ళకి స్నానం చేసుకొని వచ్చేస్తారు కదా, కొంచెం ఆకలిగా అనిపిస్తుంది మమ్మీ, కొంచెం బూస్ట్ ఇవ్వని చెప్పింది. సరే అని చెప్పి ఇంకా పెద్దమ్మాయి అయితే ఇవన్నీ అవాయిడ్ చేస్తుంది, నేను బలవంతంగా ఇస్తూ ఉంటానులేండి. సో అందుకే చిన్నమ్మాయికి బూస్ట్, నాకు కాఫీ కలుపుకుందామని చెప్పి ఇక్కడ రెడీ చేస్తున్నాను. మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు. మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ 9908224144. సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమించిన వారు దూరం అవ్వడం, ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడిపోవడం, సంతానం లేకపోవడం, విదేశీ ప్రయాణం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా 100% ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు. సో పదే పదే గురువు గారి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, మాకున్న ప్రతి సమస్యని గురువుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గురువు గారికి ఒకసారి కాల్ చేయండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి. సో ఇంకైతే ఇక్కడ టిఫిన్కి కూడా పెట్టేశానండి, కాఫీ అవి తాగేశాను. నేను కూడా కొంచెం కాఫీ అయితే పెట్టుకొని ఉన్నాను. సో సరే అని చెప్పేసి, అంటే కొద్దిగా పాలు ఉన్నాయన్నమాట, ఇంకా ఆ పాలను అట్లనే పెట్టేసామంటే ఇంకా అలానే ఉండిపోతాయి ఫ్రిడ్జ్లో అని చెప్పేసి తనకి బూస్ట్ కలిపించేసిన తర్వాత ఇంకా కొంచెం ఉంటే ఒక చిన్న గ్లాస్ అంతా నేను కాఫీ కలుపుకొని తాగేసాను. అండ్ తాగేసిన తర్వాత వచ్చైతే ఇక్కడ టిఫిన్కి పెట్టేశాను అనమాట. ఈరోజు టిఫిన్కి ఇడ్లీ పెట్టాను. ఇడ్లీకి కాంబినేషన్గా నేను ఇక్కడ టొమాటో చట్నీ రెడీ చేస్తున్నాను. ఇది యాక్చువల్లీ బిగ్ బాస్, అంటే స్టార్టింగ్లో ఫస్ట్ బిగ్ బాస్ వచ్చింది కదా, నంబర్ 1. సో అప్పుడు ఎన్టీఆర్ గారు హోస్టింగ్గా ఉండేది కదా. సో అక్కడ ఎన్టీఆర్ గారు అయితే ఒకసారి హరితేజ వాళ్ళు నాన్ వెజ్ తినరని చెప్పి సో వాళ్ళకి ఇట్లా టొమాటో పచ్చడి చేసి ఇచ్చారనమాట. సో అది భలే ఉండిందనమాట టేస్ట్. నేను అప్పుడు కూడా చాలాసార్లు చేశాను ఇది, బట్ మళ్ళీ ఎందుకో ఇప్పుడు గుర్తొచ్చిందనమాట. సో అందుకని చెప్పేసి మళ్ళీ ఈరోజు చేద్దామని చెప్పేసి ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నాను. ఇందులో సింపుల్గా మనం పచ్చిమిర్చి, ఒక 4 టొమాటోలు, ఒక 2 ఆనియన్స్, వెల్లుల్లి, ఇంకా కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్. సో ఇవి మనం యూజ్ చేస్తామన్నమాట. ఈసారి ఎప్పుడైనా మీకు డీటెయిల్గా చూపిస్తానులేండి ఎలా చేస్తానని చెప్పి. ఇంకా ఈ పచ్చడి అయితే ఇడ్లీకి కానీ, దోశకి కానీ, అలాగే వేడి వేడి రైస్లోకి కానీ సూపర్గా ఉంటుందండి. వేడి వేడిగా రైస్ చేసుకొని అందులోకి ఈ పచ్చడి వేసుకొని దానిపైన కొంచెం అంత నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. సో అట్లా నేను అప్పటి నుంచి కూడా ఇది నేను చేయడం అయితే నేర్చుకున్నాను అనమాట. ఎంత సింపుల్గా, ఎంత ఈజీగా చేసేసారంటే, కొన్ని వంటల్లో ఏవంటే కొన్ని ఇవి ఉంటాయన్నమాట టిప్స్. అంటే ఉప్పు ఎప్పుడు వేసుకోవాలి, చింతపండు ఎప్పుడు వేసుకోవాలి, వెల్లుల్లి ఎప్పుడు వేసుకోవాలి, ఇలాంటివి ఉంటాయన్నమాట కొన్ని చిట్కాలు. అవి కనుక మనం పర్ఫెక్ట్గా ఫాలో అయ్యామంటే మాత్రం టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది. సో అట్లా నేను నార్మల్గా టమాటో గొజ్జు, టమాటో చట్నీ చేసుకుంటాము. బట్ ఇలాంటి చట్నీ చేయడం అన్నది నాకు బాగా టేస్ట్ అనిపించింది. నేను ఒకసారి ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెడితే, నేను ఇలాంటి ప్రయోగాలు మా ఇంట్లో బాగా చేస్తూ ఉంటానులేండి. నాకు ఏదైనా కొత్త వంట కనిపించింది అంటే దాన్ని ఖచ్చితంగా ప్రయోగాలు చేసి అది టేస్ట్ బాగా వస్తే మాత్రం ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటానన్నమాట. అట్లనే ఈ టొమాటో చట్నీ కూడా. సో ఇంకైతే ఇక కొంచెం చల్లారిన తర్వాత దాంట్లోకి కొంచెం రాళ్ళు ఉప్పు, కొంచెం చింతపండు వేసి అయితే పక్కకు పెట్టుకోవాలి. అంటే మనము అంటే పొయ్యి పైన పెట్టినప్పుడే వేడి మీద వేయకూడదు అనమాట ఉప్పు, చింతపండు అనేది. ఈ రెండు కూడా మనము ఇంకా కాసేపట్లో మిక్సీ పట్టుకుంటామన్నప్పుడు కాస్త చల్లారిన తర్వాత అందులోకి ఉప్పు, చింతపండు కొంచెం వేసేసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. సో ఇక్కడైతే నాకు చల్లారిపోయింది, అందుకని చెప్పేసి
మిక్సీ పట్టుకుందామని చెప్పి ఇక్కడ వేస్తున్నా. ఆలోపు ఇంకా పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేసున్నాను, కారం ఉండని అని చెప్పి. మరీ కారంగా అంటే ఘాటుగా అనిపిస్తుంది, అంటే పచ్చిమిర్చి కొంచెం బాగా కారం ఉన్నట్లున్నాయి. అందుకని చెప్పేసి కొన్ని పక్కకు తీసి పెట్టేద్దామని చెప్పి కొన్ని పక్కకు ఎత్తేసాను. మళ్ళీ కావాలంటే వేసుకుందాంలే అని చెప్పి ఇంకా చట్నీ కూడా మిక్సీకి వేసేసాను. సో మిక్సీకి వేసి కొంచెం తొక్కుగా వేసుకోవాలి, అంటే కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మరీ పేస్ట్ లాగా వేసుకున్నా కూడా పచ్చళ్ళు అంతా కూడా టేస్ట్ మారిపోతాయి. అందుకని చెప్పేసి పచ్చళ్ళు ఎప్పుడు రెడీ చేసుకున్నా కానీ, చట్నీలు కానీ, ఇలాంటి టొమాటో పచ్చళ్ళు కానీ ఇవంతా కూడా ఏమంటే, సో చట్నీ అనొచ్చు, పచ్చడి అనొచ్చులేండి, నేను రెండు అంటూ ఉన్నాను కదా. సో ఇవంతా కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఇంకా రెడీ అయిపోయింది వంట కూడా. ఇంకా పిల్లలిద్దరికి కూడా పెట్టించేసాను. వేడిగా ఇడ్లీ ఇంకా ఈ టొమాటో చట్నీ అనమాట. సో చాలా బాగుంది మమ్మీ అని చెప్పేసి ఇంకా టీవీ చూస్తూ తింటున్నారు వాళ్ళిద్దరు కూడా. నార్మల్గా తింటూ ఉంటారు, నేను వీడియో షూట్ చేసుకునే టైంకి ఇంకా కొంచెం మా పిల్లలు మొహమాట పడుతూ ఉంటారనమాట. సో అందుకని చెప్పేసి ఎక్కువగా తీయను నేను వీళ్ళని. ఇడ్లీ కూడా నిన్న బాగా వచ్చింది, చాలా సాఫ్ట్గా. ఈరోజు కొంచెం అంటే సాఫ్ట్గానే ఉన్నాయి, కాకపోతే కొంచెం గట్టిగా అనిపించింది అనమాట. సో ఇంకా పిల్లలు తినేసి స్కూల్కి కూడా వెళ్ళిపోయారు. అండ్ ఇంకా మళ్ళీ అక్కడ నుంచి కూడా వీడియో నేను షూట్ చేయలేదు. ఆ తర్వాత ఇది నైట్ షూట్ చేశాను పిల్లలు ట్యూషన్ నుండి వచ్చిన తర్వాత. ఇంక ఇక్కడైతే మా ఆయన డాగ్స్కి బిస్కెట్స్ వేస్తున్నారు. సరే అని చెప్పి ఇంక ఇక్కడ నుంచి అయినా కొంచెం వీడియో షూట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఈరోజు కొంచెం పనులు ఉన్నాయిలేండి, ఇంపార్టెంట్ పనులు కొన్ని ఉన్నాయి. తర్వాత వేరే వీడియో ఒక షూటింగ్ ఉన్నది, ఆల్రెడీ మీకు నేను ఉంటారు ఆ వీడియో కూడాను. సో అందుకని చెప్పేసి ఇంకా అట్లా ఉండిపోయాను అనమాట. ఆ ఆనందాన్ని మీతో పంచుకోవడానికి అట్లా, అంటే ఆనందం ఎక్కువ అయిపోయిందనమాట నాకు. అట్లా గడుపుకుంటూ ఇంకా టైం స్పెండ్ చేసేసాను, టైం వేస్ట్ కూడా చేసేసాను ఈరోజు. ఇంక సర్లే రోజు పెట్టేదే కదా, ఇంకేం పెడతాంలే మధ్యాహ్నం అంతా బ్లాగ్, ఇంకా ఏమి ఇంట్లో పని కూడా కంప్లీట్ అయిపోయింది పొద్దున్నే అని చెప్పి పెట్టలేదు. సో ఇంకా అలాగా డాగ్స్కి బిస్కెట్స్ వేసేసి అయితే ఇంకా ఇంట్లోకి వచ్చేసాను. ఇప్పుడైతే పిల్లలకి వేడిగా దోశలు అవి వేసి ఇవ్వాలి. సో ఇక్కడ కాసేపు మీతో మాట్లాడదామనిపించి ఇక్కడ నేను మాట్లాడడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో చూడండి, కొన్ని చిన్ననాటి జ్ఞాపకాలు అవి గుర్తొస్తున్నాయి నాకైతేను. ఇవన్నీ చూస్తుంటే కొంచెం బాధ కూడా అనిపిస్తుంది. అందరికీ గుడ్ ఈవినింగ్. సో మార్నింగ్ నుంచి కొంచెం వీడియో షూట్ చేశాను అంతే, ఇంక ఇప్పుడు నైట్ స్టార్ట్ చేశాను అనమాట. పిల్లలు ఇప్పుడే ట్యూషన్ నుండి వచ్చారు. సో రాగానే ఇంకా యాక్చువల్లీ మధ్యాహ్నం చికెన్ చేస్తున్నాను. సో ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు దోశలు వేసి ఇమ్మని చెప్పారు. చికెన్కి కాంబినేషన్గా దోశలు చాలా బాగుంటాయి. సో ఎవరికైనా నచ్చితే ట్రై చేసి చూడండి ఒకసారి. మామూలుగా మేము చిన్నప్పుడు కూడా ఫెస్టివల్స్ వచ్చిందంటే స్పెషల్ వంటలు ఏమైనా ఉన్నాయంటే ఇడ్లీ చికెన్, దోశ చికెన్ అనమాట. సో అప్పుడు ఇడ్లీ దోశ అంటే ఒక అద్భుతము. ఇప్పుడంతా కామన్ అయిపోయాయి, రోజు ఇడ్లీ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ దోశలు అట్లా వేస్తూ ఉంటాం. బట్ మేము చిన్నప్పుడు అట్లా కాదనమాట. ఒక పండుగ వస్తే మాత్రమే ఇడ్లీ దోశలు చేస్తారు. పిండి రుబ్బుకొని వచ్చి, అప్పుడంతా మిషన్లు ఏం లేవు కదా, రోట్లో రుబ్బేది. సో అట్లా పిండి రుబ్బుకొని వచ్చి దోశలు ఇడ్లీలు వేస్తే మేము గొప్పగా చెప్పుకునేదనమాట వెళ్ళి, మా ఇంట్లో ఈరోజు దోశలు చేస్తున్నారు, మా ఇంట్లో ఇడ్లీ చేస్తున్నారని చెప్పి. సో ఇప్పుడంతా క్యాజువల్ కామన్ అయిపోయింది, రోజు ఇడ్లీ దోశలు నైట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడు అనుకుంటే అప్పుడు తినేస్తూ ఉంటాం చేసుకొని. సో అట్లనమాట కొన్ని సన్నివేశాలు, కొన్ని చిన్ననాటి జ్ఞాపకాలు కొన్ని సిచ్యువేషన్స్లో, అంటే కొన్ని సిచ్యువేషన్స్లో అట్లా గుర్తొస్తూ ఉంటాయి కదా. సో అదనమాట. ఇంక ఇప్పుడైతే మధ్యాహ్నం చికెన్ చేశాను, రైస్ పెట్టున్నా. ఇంకా ఇప్పుడు వేడిగా దోశలు వేసుకుంటామని చెప్పేసి ఇక్కడైతే పిండి కలుపుకుంటున్నా. కిచెన్ చూసారంటే భయపడిపోతారు ఫ్రెండ్స్ మీరు, అంత డర్టీగా ఉంది. సో ఫస్ట్ ఇంకా వాళ్ళకి వేసి ఇచ్చేస్తామంటే వాళ్ళు తినేసి పడుకుంటే ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి. ఒకసారి చూడండి ఎలా ఉందో. 1 2 3 4 చూపించామా? నిజం స్టాచ్యూ లాగా అట్లే ఉండిపోయినా. సో ఇంక ఇక్కడైతే నేను టిఫిన్ రెడీ చేస్తున్నానండి, నైట్లో దోశలు వేసిస్తున్న పిల్లలకి. సో నా జుట్టు చూసి మీరు ఎవరు నవ్వుకోకండి, నా జుట్టులో పువ్వులు, నా జుట్టు అవతారం చూసి ఇంకా కొంచెం వేడిగా అనిపిస్తోంది. సరే అని చెప్పేసి ఆ జుట్టుని అట్లా పైకి వేసుకున్నా. ఇంకా పొద్దున పువ్వులు పెట్టుకొని ఉన్నాను, ఇంకా అవి బాగున్నాయి అనమాట ఫ్రెష్గా. ఇంకా వాటిని ఎందుకు పడేయాలి, వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి వాటిని అట్లా చుట్టు పెట్టుకున్నాను. అది నేను చూసుకోలేదన్నమాట. నేను అద్దం కాడికి వెళ్ళకుండా కిచెన్లోకి వచ్చినప్పుడు అట్లా ఇంకా అట్లా ముడేసేసుకొని ఆ పువ్వులు అట్లా పెట్టుకున్నా. అది ఇంకా అద్దంలో చూసుకోలేదు, నేను ఇప్పుడే వీడియోలో చూస్తున్నాను అనమాట ఎడిటింగ్ చేసేటప్పుడు. సో దాని గురించి అయితే నవ్వుకోకండి, అసలు నాకే నవ్వు వస్తుంది అట్లా అవతారం చూస్తుంటే, ఏదో తలకి ఏదో టైట్గా కట్టుకున్నట్లుంది.
సో ఓకే, మనము ఇంట్లో ఉండే హౌస్ మేకర్స్ అంతా కూడా కొంచెం ఇలానే ఉంటారనుకోండి. నైటీస్లో ఎక్కువగా ఉంటాము, ఇంకా జుట్టు అంతా ఇట్లా ముడేసుకొని, ఇంకా మనకి పనులపైన శ్రద్ధ ఉంటుంది కానీ ఇలాంటి వాటిపైన ఉండదు. ఇంట్లో వంట పని, ఇంటి పని చేసేటప్పుడు మిగతా ఖాళీ టైంలో నాకు మంచిగా రెడీ అవ్వాలని, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయాలని ఇలా ఉంటుందన్నమాట. సో ఎక్కువగా బాడీ ఏదైనా అలసిపోయింది అనుకున్నప్పుడు ఇంకా దేనిపైన ఇంట్రెస్ట్ రాదు. జస్ట్ అట్లా ఇంకా గమ్మున పడుకొనేయాలి, పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేసి ఇచ్చేసి క్యారీలు ఇచ్చేసి అన్న ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కొక్క రోజు చాలా టయర్డ్ అయిపోయినప్పుడు, అలసట ఎక్కువైపోయినప్పుడు అట్లా అనిపించిపోతుంది అనమాట నాకు. ఇంకా ఈ మధ్య కొంచెం వెయిట్ కూడా గెయిన్ అవుతూ ఉన్నాను కదా, సో దానివల్ల కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. నేనేంటంటే చాలామంది నన్ను డైట్ ప్లాన్ అడుగుతూ ఉన్నారండి. సో నేను డైట్ ప్లాన్ ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను కొంచెం వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాను, మళ్ళీ వెంటనే వెయిట్ లాస్ అవుతూ ఉంటాను. బికాజ్ నాకు థైరాయిడ్ ఉంది కదా, దాంట్లో బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను అనమాట. డైట్ అయితే నేను చేయగలుగుతున్నాను కొంచెం, అంటే ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు లిమిట్ ఫుడ్ కొంచెం అట్లా తింటూ ఉన్నాను, కానీ ఆటోమేటిక్గా గెయిన్ అయిపోతున్నా, మళ్ళీ ఆటోమేటిక్గా లాస్ అయిపోతున్నాను. సో ఎందుకో అర్థం కావట్లేదు మరి. ఇంకా చూడాలి, ఈసారి వెళ్ళి థైరాయిడ్ చెకప్ కూడా చేసుకోవాలి. ఈ మధ్య నిజంగానే కొంచెం లావ్ అయిపోతున్నాను నేను కూడా. బట్ ఓకే, మన హెల్త్ పరంగా మనము లావ్ అవ్వడం తగ్గడం ఇట్లా కామన్ అనమాట. ఇంకా వీటి గురించి పెద్దగా నేను పట్టించుకోదలుచుకోలేదు. అండ్ ఇంకా ఇక్కడ మధ్యాహ్నం చికెన్ చేస్తున్నాను. ఇంకా అదే ఉంటే దోశలు వేసాను అనమాట. చికెన్ దోశ బాగుంటుందని చెప్పేసి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే, ఇక్కడ ఇది మరుసటి రోజు అనమాట. అంటే ఆ రోజు నైట్ వరకు తినడం వరకే చేశాను వీడియో. ఇంకా ఆ తర్వాత ఇది మరుసటి రోజు ఏమంటే బియ్యం అయిపోయాయి ఇంట్లో అని చెప్పి ఆయన బియ్యం మూట తీసుకొచ్చారండి. దీన్ని బట్టి నేను ఒక సింపుల్గా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనిషి అనుకుంటే, ఆడదనుకుంటే ఏదైనా సాధించగలుగుతుంది. సో మనం గట్టిగా అనుకొని నిలబడాలన్నమాట, స్ట్రాంగ్గా. అంతే, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని భయపడాల్సిన అవసరం లేదు. మన మనసుకి మనం సమాధానం చెప్పుకుంటే చాలు, దేవుడికి మనం సమాధానం చెప్పుకుంటే చాలు. ఇంకా పక్కనున్న వాళ్ళకి, ఎదురుగా ఉన్న వాళ్ళకి, అడిగే వాళ్ళకి, తప్పుగా ఆలోచించే వాళ్ళకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదని నేను చెప్తాను. సో ప్రతి లేడీ కూడాను ఇట్లా స్ట్రాంగ్గా నిలబడాలి. సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఇండ్లల్లో ఉండే వాళ్ళు అవ్వచ్చు, ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే తక్కువేం కాదండి లేడీస్. దానికి ఉదాహరణ ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే, ఈ బియ్యం మూటకి ఇట్లా మనకి లాక్ వస్తుంది కదా ఈ దారంతో. సో అది నాకు మా ఆయన, నువ్వు ఇది ఒక్కటి తీసే చాలని చెప్పి నాకు అప్పుడప్పుడు చెప్పేవాళ్ళు అనమాట. సో అట్లా ఈరోజు కూడా చెప్పారు, ఇది ఒక్కటి దారం తీసేయి నువ్వు చాలని, నువ్వు గ్రేట్ అని నమ్ముతానన్నాడు. నానా కష్టాలు పడ్డాను. యాక్చువల్లీ నాకు తెలియదు అనమాట ఇది ఎలా తీయాలని చెప్పేసి. సో ఇంకా దాన్ని చాలాసేపు, అంటే ఒక అరగంట కుస్తీలు పట్టానమాట నేను. అక్కడ మనకి ఒక చిన్న ముడి ఉంటుంది ఎడ్జ్లో, ఆ ముడిని ఓపెన్ చేసేసామంటే మనకి ఇంకా దారం బట్టి లాగ్గానే వచ్చేస్తుంది. ఆ టెక్నిక్ తెలుసుకోవడానికి నాకు 1/2 అవర్ పట్టిందనమాట. ఆయన చెప్పించలేదు, నేనే ఆలోచించి ఇంక ఇక్కడ అట్లా ఇంతకుముందు ఒకరోజు చేస్తున్నాను నేను. అదేలాగా మళ్ళీ ఈరోజు కూడా ట్రై చేద్దామని చేస్తే ఆ ముడి రాలేదన్నమాట. సో మళ్ళీ ఇటుపక్క ఉందేమో అని చెక్ చేసి ఇక్కడ తీసాను. సో అది కట్ చేసి కొంచెం ఆ ముడిని ఓపెన్ చేయగానే నాకు ఆ దారం అంతా లాగగానే వచ్చేసింది అనమాట. సో అట్లా నా వల్ల కాదండి అని చెప్పి నేను వదిలేసాను అనుకోండి, నాకు తెలియదు పో నా వల్ల కాదు నువ్వే చేసుకో అని చెప్పి వదిలేసాను అనుకోండి, నేను చేయలేకపోయేదాన్ని. సో ఇక్కడ చూడండి ఎంత ఈజీగా ముడి విప్పిన వెంటనే ఇక్కడ మనకి ఈజీగా ఓపెన్ అయిపోయిందనమాట లాక్ అనేది. సో అట్లా ఇంకా అది చేసేసరికి నేను మా ఆయన కూడా చెప్పాను, ఎప్పుడు కూడా లేడీస్ని తక్కువ అంచనా వేయొద్దు, నేను సాధించగలుగుతాను, అనుకుంటే ఖచ్చితంగా సాధించలేదంటూ ఏది ఉండదు, అది ఎవరైనా సరే. సో అట్లా నేను ఇక్కడ మీకేం చెప్తున్నా, చెమటూడ్చి 1/2 అవర్గా కష్టపడి మరి ఇది ఓపెన్ చేశానని చెప్పి చెప్తున్నాను. అండ్ ఇంకా బియ్యం చెక్ చేసుకుంటూ ఉన్నాను, మంచి బియ్యం వచ్చాయా లేదా అని చెప్పి. అంటే ఇవి బుల్లెట్ రైస్ అనమాట మేము వాడేది ఎవ్రీ మంత్ కూడా, అంటే అయిపోయిన వెంటనే తెచ్చుకునేది ఇవే. సో ఒక్కొక్కసారి క్వాలిటీ మారిపోతూ ఉంటాయన్నమాట, అందుకని చెప్పేసి అవేనా కాదని చెక్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇంకా ఇదండి ఈరోజు వీడియో అయితే. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే మన ఛానల్లో వీడియోస్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.